కాకినాడ రూరల్ టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త పిల్లి సత్యనారాయణమూర్తి తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. మీడియా సమావేశంలో ఆయన లేవనెత్తిన పలు అంశాలు చర్చకు దారితీశాయి. టీడీపీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వెళ్లగక్కారు. అయితే కాకినాడ జిల్లాలోని కూటమిలో కుంపటి నివురుగప్పిన నిప్పులా రాజుకుంటుందని చర్చ సాగుతోంది. ఇప్పటికే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనూ ద్వితీయ శ్రేణి నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఆరోపించడంపైన కాకినాడ జిల్లాలో కూటమి ఐక్యతపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీకు అత్యంత విశ్వసనీయమైన దంపతులుగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త పిల్లి సత్యనారాయణమూర్తికి పేరుంది. ఎమ్మెల్యేగా అనంతలక్ష్మి ఉన్నప్పటికీ నియోజకవర్గంలో కోఆర్డినేటర్గా ఆమె భర్త సత్యనారాయణమూర్తి వ్యవహరిస్తూ ఉంటారు. 1999 అప్పటి నుంచి పరంపరంగా నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి అనంతలక్ష్మి గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తరువాత కాకినాడ రూరల్ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న ఈ దంపతులు టీడీపీకి అత్యంత విశ్వసనీయమైన నాయకులుగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత 2014లో టీడీపీ తరపున కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుపైన పోటీ చేసి 9,000కు పైగా మెజారిటీ పొంది విజయం సాధించారు. 2019లో కూడా పిల్లి అనంతలక్ష్మికే ప్రాధాన్యతనిచ్చి కాకినాడ రూరల్ టీడీపీ సీటు ఇచ్చి పోటీలో దింపింది. అయితే మాజీ మంత్రి కురసాల విజయం సాధించారు. ఆ తర్వాత కాకినాడ రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలుగా కీలక బాధ్యతలు స్వీకరించిన పిల్లి దంపతులకు 2024లో మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో కాకినాడ రూరల్ జనసేనకే పార్టీ కేటాయించడంతో పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తుల అనుచరులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాకినాడలోని వీరి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అధిష్టానం పిలుపుతో ఉన్న ఫలంగా అమరావతి వెళ్లిన దంపతులు చివరకు బుజ్జగింపులతో వెనక్కి తగ్గి జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ గెలుపుకు పనిచేశారు. కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో కలిసి పిల్లి సత్యనారాయణమూర్తి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి సముచిత స్థానం కల్పించడంలో పార్టీ విఫలమైందని, జనసేనకు చెందిన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు పథకాలతో టీడీపీకి ఇవ్వవలసిన 50% వాటాను ఇవ్వకుండా చేస్తున్నారని, దానివల్ల కార్యకర్తలకు ఏ విధమైన న్యాయం చేయలేకపోతున్నామనే మనస్తాపంతో టీడీపీ ఇచ్చిన కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నారని సత్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 14 నెలల్లో గెలిచిన ఎమ్మెల్యే నానాజీ కనీసం తమ వంక కూడా చూడకపోగా టీడీపీ కార్యకర్తలను, నాయకులను పట్టించుకునే పరిస్థితి కూడా లేదని పిల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలకు ఏ విధమైన న్యాయం చేయకపోతున్నారనే బాధతో రూరల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని తెలియజేశారు. నియోజకవర్గ అబ్జర్వర్గా ఉన్న రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్తిబాబు ఏకపక్ష నిర్ణయాలతో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కోఆర్డినేటర్గా ఉన్న కటకం శెట్టి సత్యప్రభాకర్ రూరల్ నియోజకవర్గ పార్టీలో విభేదాలు తీసుకొస్తున్నారని అన్నారు. తనను రాజకీయంగా ఎదగడానికి లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తప్పుడు రాజకీయాలను నిలువరించవలసిన స్థానంలో ఉన్న అబ్జర్వర్ కూడిపూడి గ్రూపు రాజకీయాలు పాల్పడుతున్నారని పిల్లి ఆరోపించారు. తాను 40 ఏళ్ల క్రితం పార్టీలో చేరానని, నేటికి అదే పార్టీలో ఉన్నానని చెప్పారు. తాను చనిపోయిన తర్వాత కూడా టీడీపీ జెండా తనపైన కప్పి శ్మశానానికి తీసుకెళ్లడమే తన చివరి కోరికని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లి. పిల్లి సత్యనారాయణమూర్తి తన పదవికి రాజీనామా వ్యవహారంపైన టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పిల్లి సత్యనారాయణ, అనంతలక్ష్మి దంపతులను కలిసి చర్చించారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు.